సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. 50,000 ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తామని గొప్పలు చెప్పారు. బ్యారేజీ గేట్లు, ప్రధాన కాల్వ నిర్మాణం పూర్తి చేశారు. కానీ పిల్ల కాల్వల గురించి మాత్రం పట్టించుకోలేదు. దీంతో ప్రధాన ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినా 1 ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలంలో పెనుగంగా నదిపై 2016లో కోర్టా బ్యారేజీ నిర్మాణం చేపట్టింది కేసీఆర్ ప్రభుత్వం. చనాకా శివారు మహారాష్ట్రలోని కొరాటా మధ్య పెనుగంగా బ్యారేజీ పనులు 10 ఏళ్లుగా సాగుతూనే ఉన్నాయి. ఆరంభంలో అంచనా వ్యయం 368 కోట్ల రూపాయలు కాగా 2024-25 నాటికి దాదాపు 1,200 కోట్లకు చేరింది. కానీ పనులు మాత్రం ఇంకా పూర్తి కాలేదు. మొత్తం 52,000 ఎకరాలకు నీరందించేందుకు నిర్ణయించారు. బ్యారేజీ, పంప్ హౌస్, పైప్ లైన్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. హత్తిఘాట్ వద్ద పంప్ హౌస్లో 5.5 మెగావాట్ల సామర్థ్యం గల 3 మోటార్లను అమర్చారు. 2023 సెప్టెంబర్లోనే ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు. లోయర్ పెనుగంగా కెనాల్కు సంబంధించి D14, D15, D16 కాలువలు పూర్తయ్యాయి. కానీ పిల్ల కాలువల నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో నీరు అందించలేని పరిస్థితి నెలకొంది. 110 ఎకరాల బ్యారేజీ, లోయర్ పెనుగంగా కెనాల్స్కు కలిపి 700 ఎకరాల భూసేకరణ పెండింగ్లో ఉంది. దీంతో ఆయకట్టుకు నీరు అందడం లేదు. దీంతో నీటి కోసం ఇంకెన్నాళ్లు ఎదురు చూడాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. తెలంగాణలో ప్రభుత్వం మారాక ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా అడుగులు పడ్డాయి. సబ్ కెనాల్స్ నిర్మాణం కోసం 70 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. అయితే భూసేకరణ చేశాక కాల్వల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కనుక ఆ పని పూర్తయ్యే వరకు ఎదురు చూడక తప్పని పరిస్థితి నెలకొంది. ఫలితంగా దాదాపు 1,200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్ట్ నిరర్ధకంగా మారింది.